ఈ మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రెయిన్బో హాస్టల్ పిలవడం చాలా సంతోషకరమైనది. ఈ ఉద్దేశంతో పిల్లలందరూ బాగా కష్టపడితే తప్పకుండా మంచి చదువు వస్తుందని మనసారా కోరుకుంటూ వీళ్ళందరూ మంచి అభివృద్ధి చెందాలని మనసారా దైవం అనేవాడు ఉంటే వాని కోసం ప్రార్థిస్తూ మీకు ఏదైనా సహాయం కావాలంటే నా వంతుగా తప్పకుండా ఏ వేళైనా అడిగిన నేను సాయం చేస్తానని మనసారా సభాముఖంగా తెలియజేస్తూ సెలవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ శుభాకాంక్షలు. మహిళలు చైతన్యం కావాలని బాగా చదువుకొని క్రమశిక్షణతో పిల్లలు, ముఖ్యంగా ఈ కాలం పిల్లలు కొంత దారి తప్పుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చదువు మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ భవిష్యత్తు కాపాడుతుందన్న ముఖ్యంగా రెయిన్బో సద్దాం భాష చేస్తున్నది గ్రేట్ సర్వీసు. అమ్మాయి దాదాపు ఇప్పటికి 300 మంది అమ్మాయిల జీవితాన్ని కాపాడినారు. మరి కాబట్టి సద్దాం నేను అభినందిస్తాను ఈ సందర్భంగా. మరి సద్దాం సహకరిస్తామన్న రమణాన్ని కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెయిన్బో హోమ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా అద్భుతమైన విషయము. ఇక్కడ ఎంతోమంది వందల మంది అమ్మాయిలకి ఈ రక్షణ కల్పిస్తూ వాళ్ళని గౌరవప్రదమైనటువంటి స్థానంలోకి విద్యాబుద్ధులు చెప్పించి తీర్చిదిద్దుతున్నటువంటి సద్దాంకి నేను ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రేపు మంచి జీవితాన్ని పొందుతారు, సంస్కారవంతమైన జీవితాన్ని పొందుతారు. ఆత్మగౌరవంతో తమ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఈ సమాజంలో తమ ప్రత్యేకతను తప్పనిసరిగా చాటుకుంటారనే విశ్వాసంతో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము క్రిస్టియన్ రెయిన్బో హోమ్ సిఆర్డిఎస్ ఇక్కడ నిర్వహించింది లక్ష్మీనగర్ భారత్ మాత మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళలో. దానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రవికాంత్ రమణ సార్ గారికి, ధర్మల అమర్నాథ్ రెడ్డి సార్కి, ఎస్ఎం భాషా సార్ గారికి, ఆర్ శశికళ మేడం గారికి, జై మునీశ్వర మేడం గారికి, మన చాప్లహరి లక్ష్మీనగర్ టీడీపీ తెలుగుదేశం నాయకులు, అలాగే వార్డు సచివాలయం ప్రతినిధులు, ఎంప్లాయీస్, సెక్రటరీలు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ రెయిన్బో హోమ్లో ఉన్నది అనాథ పిల్లలు, వాళ్ళ గార్డియన్స్, పేరెంట్స్ ఇక్కడ అందరూ హాజరైనారు. అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రెయిన్బో హోమ్ అనంతపురం నగరంలోనే ఇక్కడ అనాథ పిల్లల కోసం పనిచేస్తూ ఉంది. దాదాపు ఇది 16-17 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందరూ ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఈ రెయిన్బో హోమ్తో కలిసి ప్రయాణం గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ సేవలు ఈ పిల్లలకి 300 మంది పిల్లలు ఈ పాటికి విద్యాబుద్ధులు నేర్చుకొని ఈ ప్రయోజకులు అయ్యి సమాజంలో ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా జీవితాలు గడిపిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా 85 మంది పిల్లలకు, విద్యార్థులకు ఇక్కడ వాళ్ళకి ఇంకా సేవలు చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా సేవలు చేసే భాగ్యం కల్పించినందుకు మా ఒక చిన్న ఆహ్వానాన్ని మన్నించి పెద్దలందరూ వచ్చినందుకు పెద్దలకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మా హరి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.